హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీప, జోష్న ఇద్దరు కూడా సీఈఓ పోస్టుల కోసం పోటీ పడుతూ ఉంటారు. వాళ్ళిద్దరికీ 2 వారాలు టైం ఇస్తారన్నమాట శివనారాయణ గారు. మీ ఇద్దరిలో ఎవరైతే తెలివిగా ఉండి మన కంపెనీని మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తారో వాళ్ళే ఈ కంపెనీకి సీఈఓ అని ప్రకటిస్తారు కదా. ఇంకా ఇద్దరు పోటాపోటీ పని చేసుకుంటూ ఉంటారు. జోష్న ఎప్పటికీ దీపాన్ని అనకొట్టాలని చూస్తూ ఉంటుంది కదా. పాపం దీపకి మెయిల్ వస్తుంది కదా. దీపకి మెయిల్ వస్తే ఇంగ్లీష్ చదవటమేమో రాదు కదా. ఇంకా మేనేజర్ వంశీని పిలిచి ఒకసారి మెయిల్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చదవ్వా అంటే ఇంకా ఆ వంశీ కూడా జోష్న మనిషే కదా, పాపం అబద్ధం చెప్తాడు. ఇలా మేడం, ఈ మెయిల్ వచ్చేసేపటికి సెండల్వుడ్ వాళ్ళు పంపించారు. ఇంకా ఒక ప్లేట్ భోజనం 60 రూపాయలకి అడుగుతున్నారు మేడం, 350 మందికి డైలీ. ఇంకా ఫుడ్ బాగా ఏం పెద్దగా రుచిగా లేకపోయినా పర్వాలేదు, అది ఇది అనేసి మెయిల్ పెట్టారు అనగానే దీప ఒప్పుకోదన్నమాట. ఏదైనా సరే ఫుడ్ టేస్ట్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి, కానీ ఇదేంటి 60 రూపాయలకి ఎలా వస్తుంది, క్యాన్సిల్ చేసేయమనగానే ఇంకా వంశీ నాట్ ఇంట్రెస్టెడ్ అని పెడతాడు కదా. అప్పుడు వెంటనే శివనారాయణ గారికి ఆ మీడియా వాళ్ళు ఫోన్ చేస్తారు. బాగా క్లాస్ పీగుతారు. శివనారాయణ గారు స్టాఫ్ మొత్తాన్ని పిలుస్తారు. ఇంకా గందరగోళం అవుతుంది కదా. దీప ఒక్క ఛాన్స్ ఇవ్వండి పెద్దయ్య సార్, ఇంకా నేను ఎలాగైనా నిరూపించుకుంటాను, అది ఇది అని చెప్పగానే సరేనని చెప్పేసి ఇంకా ప్లాన్ సక్సెస్ అవుతుంది. అప్పుడే కార్తీకు అలాగే వచ్చేసేపాటికి దశరథ చెప్తూ ఉంటాడు కదా, నేను కార్తీకు నీకు హెల్ప్ చేయలేమమ్మా దీప. జోష్న ఎప్పుడు కూడా నేను మోసం చేయాలని చూస్తుంది. ఆఫీసులో అందరూ కూడా తన మనుషులే కాబట్టి నువ్వు నీకు సంబంధించిన వ్యక్తిని, నీ మాట వినే వ్యక్తిని, నీకు నమ్మకంగా ఉండే వ్యక్తిని కంపెనీలో నీ పక్కన ఉండేటట్టుగా చూసుకో, అప్పుడు అతని హెల్ప్ తోటి నువ్వు సీఈఓ అవుతావు అని చెప్పేసి ఐడియా ఇస్తారన్నమాట. ఎవరున్నారబ్బా నాకు హెల్ప్ చేసేవాళ్ళు, నాకు చదువు రాదని అందరూ మోసం చేసేవాళ్ళే కదా అని చెప్పేసి బాగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ ఇచ్చిన ఐడియాతోటి సూరజ్ ఉన్నాడు కదా. సూరజ్ అయితే నమ్మకస్తుడు, మనల్ని మంచిగా చూసుకుంటాడు, అతను చాలా తెలివిగలవాడు, చాలా పెద్ద చదువులు చదువుకున్నవాడు అనేసి ఇంకా దీపనే సూరజ్ దగ్గరికి వెళ్ళేటట్టుగా కార్తీక్ చేస్తాడనమాట. దీప పాపం సూరజ్ దగ్గరికి వెళ్ళి మీ హెల్ప్ కావాలి, నాకు 2 వారాలు మీ హెల్ప్ కావాలి అనగానే అప్పుడు సూరజ్ అంటాడు, ఒకరి కింద నాకు పనిచేయటం నాకు నచ్చదు, నేను మీకు హెల్ప్ చేయలేను, నన్ను క్షమించండి అనేసి అనగానే ప్లీజ్ మీకు ఇష్టం లేదనుకుంటే మీరు మరుక్షణమే కంపెనీ నుంచి వెళ్ళిపోవచ్చు, ఇది ఎంతసేపు కాదు, 2 వారాల టైమే, మీరు నాకు కొంచెం తోడుగా ఉండి నా పనుల్లో హెల్ప్ చేస్తే చాలు, మీరేమీ నా కింద పని చేయక్కర్లేదు, మన ఇద్దరం సమానంగా ఆఫీసులో కూర్చొని వర్క్ చేసుకుందామని దీప చాలా బతిమలాడుతుంది. ఎందుకంటే ఇది నా సీఈఓ పోస్టుకు సంబంధించింది, అలా కాకుండా జోష్నాకి నాకు కూడా ఈ కంపెనీలో పోటీ పడింది, నేను గెలవాలని నా కోరిక సూరజ్ గారు అనేసి చాలా వినయంగా అడుగుతుంది. సూరజ్ మటుకు అంతకంటే ఎక్కువ వినయంగా నువ్వు చెప్తాడు, ఆలోచిస్తాలే అంటాడనమాట. ఇంకా ఆ విషయం వచ్చి కార్తీక్ చెప్తుంది కదా దీప. చెప్పిన తర్వాత ఆహా సూరజ్ అలా అన్నాడా, చూద్దాం, అతని మనసును మనం మార్చలేం కదా, ఒకవేళ నిజంగానే అతని మనసు మార్చగలిగి అతను ఒప్పుకుంటే ఈమె ఇంకా చాలా మంచిదే కదా. అది కాకుండా సూరజ్ లాంటి తెలివి గలవాడు మంచివాడు నీ పక్కనుంటే గెలుపు నీదే దీప. కాకపోతే మనం ఆ దేవుణ్ణి కోరుకునేది ఒకటే, మనం ఇచ్చిన ఆఫర్కి చక్కగా సూరజ్ వచ్చి మనం ఒప్పుకున్న పనులకు ఓకే చేస్తే అంతకంటే మనకు కావాల్సింది ఏముంది అని దీప కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సూరజ్ తను నడుపుతున్నటువంటి జ్యూస్ స్టాల్ ఉంటుంది కదా, అది మూసేసుకొని ఇంటికైనా బయలుదేరి నడుచుకుంటూ వస్తాడు. అప్పటికి జోష్నాకి పారిజాతానికి ఈ దీప వెళ్ళి సూరజ్తో మాట్లాడటం అంతా తెలిసిపోతుంది కదా. ఈ సూరజ్ గారు మళ్ళీ నా కంపెనీలో అడుగు పెట్టాడంటే వీళ్ళందరూ కలిసి నన్ను అనగొట్టేస్తారు, కాబట్టి ఈ సూరజ్ గారిని బాగా దెబ్బలు తగిలి వాడు మంచానికి పరిమితం అయ్యేటట్టు చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నటువంటి జోష్న రౌడీలను పెట్టించి ఇంక సూరజ్ని చితగా బాధిస్తూ ఉంటుంది. అప్పటికి సూరజ్ అంటాడు, ఎవడరా మీరంతా, నన్నెందుకు కొడుతున్నారా, అసలు మీరందరూ ఎవరు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నా సరే అప్పటికి సూరజ్ ఆ రౌడీలని కాస్త కొడతాడు కూడా. అయినా రౌడీలు అంతమంది ఉంటానా పాపం ఆ సూరజ్ని చితకబాదుతూ ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చిన కర్రలతోటి వాటన్నిటితోటి ఇంకా సూరజ్ వాళ్ళందరినీ ఏం చేయలేక కుప్ప కూలిపోతే ఇంకప్పుడే పోలీస్ వ్యాన్ అటు వెళ్తున్నట్టుగా సౌండ్ వస్తుంది. ఇంకప్పుడు ఆ దొంగలు ఒరే పోలీసులు వస్తున్నారు, మనం దొరికామంటే ఇంకా మళ్ళీ విషయాలన్నీ బయటకు వస్తాయి, పదండి పదండి అని చెప్పేసి అక్కడి నుంచి తప్పుకుంటారన్నమాట. సూరజ్ని కొడుతున్నటువంటి ప్రతి మూమెంట్ కూడా
చక్కగా చూస్తూ ఉంటుంది జ్యోష్న పారిజాతం ఫోన్లో. ఎందుకంటే వాళ్ళు కొట్టేటప్పుడు వీడియో తీస్తారు ఆ రౌడీలు సూరజ్ని. ఆ వీడియో అంతా కూడా జ్యోష్నకు పంపిస్తూ ఉంటే ఇంకా జ్యోష్న తెగ సంబరపడిపోతుంది అనమాట. పారిజాతం అంటూ ఉంటుంది, ఇవే పోయి ఆ సూరజ్ గారితో ఎందుకే మనకి, వాడు మళ్ళీ బతికాడే అనుకో, నీకు లేనిపోని కష్టాలు వస్తాయి, నువ్వే కొట్టించావని వాడికి అర్థమైందనుకో, మళ్ళీ మీ తాతయ్య దగ్గర నేను బుక్ చేస్తాడు, అప్పుడు ఆ దేవుడు కూడా నేను కాపాడలేడు, ఎందుకే జ్యోష్న ఇలాంటి పనులు అనేసి అనగాని ఇంకా జ్యోష్న కూడా అంటుందన్నమాట, ఏంటి సూరజ్ కాదు కదా, సూరజ్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఈ జ్యోష్నాని ఏమీ చేయలేరు, జ్యోష్నతో పెట్టుకుంటాడా, నన్ను జ్యూస్ కొట్టు దగ్గర జ్యూస్ సప్లై చేసేటట్టుగా చేస్తాడా, వాడంతా చూస్తా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా పారిజాతం వాము ఈ జ్యోష్న ఏంది మరి ఇంతగా ఉంది, నేనే అనుకుంటే నాకంటే కూడా ఎక్కువ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తుంది ఏంటి అనేసి పారిజాతం భయపడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే శౌర్య చక్కగా ఆడుకుంటూ ఉంటే అప్పుడే దశరథ గారు ఫోన్లో కేక్ ఆర్డర్ ఇచ్చాను కదా, ఇంకాసేపట్లో కేక్ ఆర్డర్ ఇచ్చాను కాబట్టి తెచ్చివ్వండి అని చెప్పేసి అతను ఏదో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే శౌర్య గబగబా పరిగెత్తుకుంటూ దశరథ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ తాతయ్య అనేసి అనగానే, నాకు థ్యాంక్ యూ చెప్తున్నావేంటి శౌర్య అని చెప్పేసి దశరథ గారు అంటారు, నాకు కేక్ ఇష్టమని చెప్పి నువ్వు నాకు కేక్ ఆర్డర్ పెడుతున్నావు కదా తాతయ్య, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాను అనేసి శౌర్య అంటుంది. అయ్యో శౌర్య, కేకు నీకు కాదు, మీ అమ్మమ్మది ఈరోజు పుట్టినరోజు, అందుకే కేక్ ఆర్డర్ పెట్టాను అనగానే, అవునా తాతయ్య, అమ్మమ్మ పుట్టినరోజున అమ్మ కూడా నాకు చెప్పలేదు, ఉండు ఇప్పుడే అమ్మ పని చేస్తాను, అమ్మను అడుగుతాను అనేసి తను ఆడుకుంటున్నటువంటి బాల్ అక్కడ పడేసి గబగబా ఇంటి లోపలికి వెళ్తుందన్నమాట. ఇంకా అప్పుడే ఇంట్లో ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా హాల్లో కూర్చొని ఉంటారు సోఫాలు. అప్పుడే శౌర్య గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తుంది కదా, దీప ఏమో అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కాఫీలు తీసుకొని వస్తుంది. ఇదిగోండి పెద్దయ్య గారు అనేసి శివనారాయణ గారికి దశరథ గారికి అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది కదా. ఇంకా ఈలోపే శౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదమ్మా అని చెప్పేసి దీపని అడుగుతుందన్నమాట శౌర్య. అప్పుడే దీప ఏ విషయం గురించి అడుగుతున్నావు శౌర్య, నీకు ఏ విషయం నేను చెప్పలేదు అనేసి అనగానే, ఈరోజు అమ్మమ్మ పుట్టినరోజు అని నాకు ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు అని చెప్పేసి దీపని శౌర్య అడుగుతుందన్నమాట. అప్పుడు అందరూ షాక్ అవుతారు, ఏంటి ఈరోజు సుమిత్రమ్మది పుట్టినరోజా అనేసి దీప శౌర్యను జ్యోష్న ఏమో పారిజాతం ఇద్దరు కూడా ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారా. ఈలోపే శౌర్య అడుగుతుంది, అమ్మమ్మ పుట్టినరోజు అని నీకు తెలుసు కదమ్మా, అయినా కూడా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదమ్మా అనేసి అనగానే, అయ్యో నాకు తెలియదమ్మా నిజంగా అమ్మమ్మ పుట్టినరోజు అని చెప్పేసి దీప అంటూ ఉంటుందన్నమాట. ఈలోపే కార్తీకు దశరథన్ అంటూ ఉంటాడు, ఏంటి మామయ్య అత్తయ్య పుట్టినరోజు అయితే ఒక్క మాటైనా చెప్పలేదు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటే ఈలోపే సుమిత్ర గారు అక్కడికి వచ్చి అంటారనమాట, మీ మామయ్యకి నేనే చెప్పానురా, ఎవరికి చెప్పద్దు, ఇదేముంది పెద్దగా పుట్టినరోజు జరుపుకోవాల్సింది కాబట్టి వద్దు అని నేను చెప్పాను, అందుకే మీ మామయ్య మీకు చెప్పలేదురా కార్తీక్ అని చెప్పేసి సుమిత్ర గారు అంటుంటారనమాట. ఇంకా అప్పుడే లేదు అత్తయ్య పుట్టినరోజు అయితే కామ్గా ఎలా ఉంటాము అనేసి కార్తీక్ అంటూ ఉంటే అప్పుడే జ్యోష్న అంటూ ఉంటుంది, మా అమ్మ పుట్టినరోజు గుర్తులేదు, నాకు తెలియదని మీరు అందరూ అనుకుంటున్నారా, మా అమ్మ పుట్టినరోజు అని నాకు ఎప్పుడో తెలుసు, హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పేసి సుమిత్రాని గట్టిగా హగ్ చేసుకొని శౌర్య వైపు చూసి, చూడు శౌర్య, మీ అమ్మ అంటే పరాయిది, నేనంటే మా అమ్మకి కన్న కూతుర్ని, మా అమ్మ పుట్టినరోజు నాకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది అనేసి సుమిత్రకి ఎటువంటి అనుమానం రాకుండా నటిస్తూ ఉంటుంది జ్యోష్న. ఇంకా దీపకి బాధ వేస్తుంది ఆ మాటకి, అయ్యో అమ్మ పుట్టినరోజు అయితే నాకు తెలియలేదు, ఈ జ్యోష్నకి తెలిసినంత మాత్రం కూడా అనేసి దీప పాపం బాధపడుతూ, బావా ఒకసారి రావా నీతో మాట్లాడాలి అనేసి బయటికి తీసుకువెళ్తుందన్నమాట. ఇంకా కార్తీక్ కూడా దీప పిలిచింది కదా అనేసి, ఏంటి దీప మీ అమ్మ పుట్టినరోజున ఆనందంతో తబ్బిబ్బైపోతున్నావా, నాకేమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా అనేసి అనగాని, బావా నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు, నీలాంటి దుర్మార్గుని నేను ఇప్పుడు దాకా చూడలేదు అనగాని, అరే మరదలా ఏంది అంతంత పెద్ద మాటలు అంటున్నావు, ఏమైంది మరదలా అనేసి అనగానే, అమ్మ పుట్టినరోజని నాకు ఎందుకు చెప్పలేదు బావా నువ్వు అని చెప్పేసి ఇంకా దీప మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. నిజంగా నాకు గుర్తులేదు దీప, నాకు తెలియదు దీప, లేదా నీకెందుకు చెప్పకుండా ఉంటా చెప్పు, అయినా కూడా ఎలాగో తెలిసింది కదా, ఇప్పుడు మీ అమ్మకు నువ్వేం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు అనేసి అనగాని, తెలిసిన తర్వాత ఇచ్చేది వేరు, సర్ప్రైజ్గా ఇచ్చేది వేరు కదా బావా, మా అమ్మ పుట్టినరోజుని నాకు ముందే తెలుసుంటే మా అమ్మకి ఇష్టమైనటువంటి వంట ఏదన్నా నా చేతితో చక్కగా వండి పెట్టేదాన్ని కదా అని చెప్పేసి దీప బాధపడిపోతూ ఉంటే అప్పుడే కార్తీక్ అంటాడు, ఇప్పుడైనా ఏమైంది, అత్తయ్య చక్కగా తన మనసుకి ఎంతో సంతోషపరమైన గిఫ్ట్ ఏదైనా ఇవ్వు, ఆలోచించు అనేసి దీపకి కార్తీక్ ఇస్తే
కార్తీకి గుండె బగిలేంత విషయం చెప్తుంది దీప. అమ్మ సంతోషంగా ఉండాలి అంటే దక్షిణామూర్తి తాతయ్యని తీసుకొని వద్దామా, ఆ తాతయ్య చేత అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పిస్తే అమ్మ చాలా సంతోషపడుతుంది కదా అనేసి అనగానే కార్తీక్కి కింద ఉన్న భూమి అదురుతుందన్నమాట. ఏంటి దీప నువ్వు అనేది, దక్షిణామూర్తి తాతయ్యని తీసుకొని వస్తావా? అసలు మన ఇంట్లో ఈ విషయం గురించి జరిగినటువంటి రగడ నీకు గుర్తుందా? ఆ వద్దమ్మో, ఇప్పుడు అలాంటి ఏమి వద్దు, ఎప్పటికైనా సరే ఫ్యామిలీ అంతా కలవాలని ఉంటే తప్పకుండా కలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఆ మాట ఎందుకన్నావో నాకు తెలుసు దీప. అందరూ కలిస్తే చూడాలనే కదా నాకు కూడా ఉంది, అందరు కలిస్తే చూడాలని, సంతోషంగా ఉండాలని. కాకపోతే ఆ దేవుడు ఎప్పటికి రాసి పెట్టాడో అప్పటికే జరుగుతుంది. ఇప్పుడు మటుకు ప్రస్తుతానికి అత్తయ్య పుట్టినరోజు ప్రశాంతంగా చెయ్యాలి అనేసి కార్తీక్ దీప మాట్లాడుకుంటూ ఉంటే దొంగతనంగా వింటూ ఉంటారు జ్యోష్ణ పారిజాతం. విని చూసావుగా, వాళ్ళ తెలివి అర్థమైందిగా, దక్షిణామూర్తిని తీసుకొని వచ్చి మీ అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పించి సర్ప్రైజ్ ఇస్తారంటే జ్యోష్ణ అని చెప్పేసి పారిజాతం వెటకారంగా అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా జ్యోష్ణ అంటుంది, ఇప్పుడే తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆ దక్షిణామూర్తి తాతయ్య నీళ్ళు పిలుస్తారంట అన్న విషయం చెప్పేస్తాను అనేసి గబగబా వెళ్ళిపోతూ ఉంటే పారిజాతం ఆపుతుందన్నమాట. నువ్వు ఆపవే, ఆ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ఆ దక్షిణామూర్తిని వాళ్ళు తీసుకొస్తారో లేదో మనకు తెలియదు, ముందే ఇంట్లో గొడవ చేయటం దేనికి, నువ్వు కామ్గా ఉండు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వాళ్ళు వేసే ఐడియాకి 4 ఐడియాలు ముందుగానే మనం వెయ్యాలి, సరేనా అనేసి జ్యోష్ణ పారిజాతం అలా ప్రశాంతంగా ఉంటారనమాట. ఇంకా నైట్ అయిపోతుంది, రూమ్లో అందరూ ఆలోచిస్తూ ఉంటారు. దీప, కార్తీకు, శౌర్య అమ్మకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, అత్తయ్యకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, అమ్మమ్మకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనేసి ముగ్గురు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే కార్తీక్ అంటాడు, చెప్పు దీప త్వరగా, నాకు బాగా నిద్ర వస్తుంది అనేసి అనగానే, నిద్ర ఎలా వస్తుంది బావా, అమ్మకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇప్పుడు నువ్వు కేక్ ఆర్డర్ పెట్టావు, ఆ కేక్ వస్తుంది, అమ్మ కట్ చేసేటప్పుడు నేను ఏదైనా నా చేతుల గుండా గిఫ్ట్ ఇస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా బావా అనేసి దీప అంటూ ఉంటే, సరే ఆలోచించు అనేసి ప్లాన్ చెప్తారనమాట. ఒక డ్రాయింగ్ వేద్దాము, అది అత్తయ్య మనసుని కొట్టుచ్చినట్టుగా కనపడాలి, అత్తయ్యకి చాలా సంతోషంగా ఉండాలి అనేసి కార్తీక్ ఐడియా ఇస్తాడు. దీపక్ కూడా నచ్చుతుంది. వెంటనే అక్కడ శౌర్య ఉంటుంది కదా, శౌర్య నువ్వు నాకు పెయింట్ వేసి ఇవ్వగలవా ప్లీజ్ అనగానే, నాకు రాదు కదమ్మా అనేసి శౌర్య అంటుందన్నమాట. నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్ళి పేపర్లు స్కెచ్లు అన్నీ తీసుకునిరా, నేను ఎలా వేయాలో చెప్తూ ఉంటా, నువ్వు వేద్దు కానీ అనగానే శౌర్య కూడా సంతోషంగా సరేనమ్మా అనేసి దశరథ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి పేపర్లు స్కెచ్లు అన్నీ తీసుకొని వస్తుందన్నమాట. ఇంకా దీప పెయింట్ ఎలా వేయాలో చక్కగా శౌర్యకి చెప్తూ ఉంటుంది. శౌర్య అందంగా పెయింట్ వేస్తుంది. వాళ్ళకి దీపకి, కార్తీక్కి, శౌర్య వేసినటువంటి పెయింట్ చాలా బాగా నచ్చుతుందన్నమాట. సూపర్ ఐడియా బావా, సూపర్గా ఉంది, అమ్మకి నచ్చుతుందని అనుకుంటున్నాను అనేసి మొత్తానికి సంతోషపడిపోతారు. ఇంకా కార్తీక్ వచ్చేసేపాటికి టేబుల్ మీద కేకు అన్నీ సర్దుతూ ఉంటాడనమాట. ఒరే కార్తీకు, నీ టేస్ట్ సూపర్గా ఉందిరా అని చెప్పేసి పారిజాతం పొగుడుతూ ఉంటుంది. థ్యాంక్స్ పారు, ఇప్పటికైనా నా టేస్ట్ అర్థం చేసుకున్నందుకు, నా టేస్ట్ బాగుంటుందని కాబట్టే కదా నేను దీపని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి కార్తీక్ అంటాడనమాట. పారిజాతం అంటుంది, ఓహో నీకు ఎలా అర్థమైందా, నేను మాట్లాడుతుంది నువ్వు దీపని పెళ్లి చేసుకున్నావు, నీది గుడ్ ఐడియా అని కాదురా బాబు, ఈ కేక్ గురించి మాట్లాడుతున్నాను. కేక్ సూపర్గా ఆర్డర్ పెట్టావురా, భలే ఉంది, డెకరేషన్ కూడా సూపర్గా ఉందిరా కార్తీకు అని చెప్పేసి తెగ పొగుడుతూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ పారు, నీకు సామాన్యంగా ఏవి నచ్చవు కదా, ఇప్పుడు నేను చేసిన డెకరేషన్ నచ్చింది అంటే ఇంకా నాకు 100 మార్కులు ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా కార్తీకు ఆ కేక్ అంతా సెట్ చేస్తూ ఉంటే పారిజాతానికి డౌట్ వస్తుంది. అవునరా కార్తీకు, ఏంది కేక్ నిండా ఇన్ని సీతాకోక చిలుకలను పెట్టావు అనేసి అనగానే, మన లైఫ్ కూడా ఎప్పుడు సీతాకోక చిలుక ఎగురుతున్నట్టుగా సంతోషంగా ఉండాలని పారు అనగానే, ఓహో ఈ కేకులో ఇంత మీనింగ్ ఉందంటరా అని చెప్పేసి పారిజాతం వెటకారంగా అంటుందన్నమాట. ఇంకా అప్పుడు వెంటనే సుమిత్ర, అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ అందరూని పిలువు త్వరగా పిలువు పారు, అందరినీ పిలువు, కేక్ కట్ చేసే టైం అయింది, అత్తయ్యని రమ్మను అనేసి కార్తీక్ హడావిడి చేస్తూ ఉంటే సుమిత్ర, దశరథ ఇద్దరు వస్తూ సుమిత్ర అంటుంది, కార్తీక్ నేను ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చేసాను అని చెప్పేసి సుమిత్ర, దశరథ అంటూ ఉంటే ఈలోపే శౌర్య
ఇంకా అలాగే వచ్చేసేపటికి దీప శౌర్య కూడా అంటుంది, నేను ఆల్రెడీ మీరు చక్కగా రెడీ అయ్యాను అని చెప్పేసి అందంగా రెడీ అయ్యి బుడ్డది వచ్చేస్తుంది. అందరూ కేక్ కటింగ్ దగ్గరికి వస్తారు. సుమిత్ర ఆ కేక్ చూసి, కార్తీక్ ఇది నువ్వు ఆర్డర్ చేసిందా, నీ టేస్ట్ సూపర్ రా, అబ్బా కేక్ సూపర్ ఉందిరా కార్తీక్ అనేసి సుమిత్ర గారు కార్తీక్ను పొగుడుతూ ఉంటారు. థ్యాంక్ యూ అత్తయ్య, నీకు కూడా ఈ కేక్ నచ్చినందుకు, నీకు ఈ ఫ్లేవర్ ఇష్టమని, ఇలా నీకు డిజైన్ ఇష్టమని చేపించానత్త అని చెప్పేసి కార్తీక్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఈలోపే ఇంకా అందరూ కూడా ఉంటారు కదా. దీప అంటూ ఉంటుంది, అమ్మ నీకోసం నేను చిన్న గిఫ్ట్ తీసుకొని వచ్చానమ్మా, నా స్థాయికి తగ్గట్టు అనేసి తను తీసుకొచ్చినటువంటి పెయింట్ సుమిత్రకి ఇస్తుంది అనమాట. ఇంకా సుమిత్ర, నువ్వు ఏది ఇచ్చినా నాకు సంతోషమే దీప, నీది స్థాయి